హాయ్ హలో నమస్తే, నేను మీ విజయదుర్గ. మరి బుద్ధ పౌర్ణమి రోజుని రాజమండ్రి నుంచి పత్తిపాడు దగ్గర ఉన్నటువంటి ధారపల్లి అనే ఊరు, అది ఒక ఫారెస్ట్లో ఉంది. అక్కడికి బుద్ధ పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నం బుద్ధుడు అష్టాంగ మార్గం మీద నాకు ఒక మెసేజ్ ఇవ్వడానికి టైం ఇచ్చారు. దాని గురించి వెళ్ళాము. ఈ దారి అంతా రాజమండ్రి నుంచి బయలుదేరి, అంటే మేము కొంతమూరు నుంచి బయలుదేరి ఫోర్త్ బ్రిడ్జ్ నుంచి దేవాన్ చెరువు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఇవన్నీ దాటుకోతూ, అంటే ఈ దారిలో గండేపల్లి ఈ ఊర్లు పెట్టింది ఎందుకంటే ఎవరికైనా దారి తెలుస్తుందన్న ఉద్దేశం, ఎవరైనా వెళ్ళాలనుకుంటే తెలుస్తుందన్న ఉద్దేశంతో పెట్టాను. టోటల్గా కొంతమూరు నుంచి 70 కిలోమీటర్లు వచ్చింది. వైజాగ్ వెళ్ళే రూట్లో ఇక్కడ ఎర్రవరం దాటిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం వస్తుంది. నాకు ఎంత ఇష్టమో ఎన్నో గుర్తొచ్చాయి. మా నాన్నగారితో చివరిసారిగా ప్రయాణం చేసినప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురకుండా ఆగి, కారులో అప్పుడు వచ్చేటప్పుడు ఆగి అక్కడే టిఫిన్ చేసాం నాన్నతో. అది ఆ తర్వాత ఆయన 15 రోజులకే చనిపోయారు. అదొక జ్ఞాపకం. అది వస్తుంది. ఆ తర్వాత ఏమో వివేకానంద స్టాచ్యూ కూడా వస్తుంది మీకు ఈ దారిలోనే. ఇదే వివేకానంద స్టాచ్యూ. ఇది కూడా దాటిన తర్వాత పత్తిపాడు ఊరు వస్తుంది. ఆ పత్తిపాడు ఊరు ఇక్కడ దీన్ని ఆంధ్ర భద్రాద్రి అంటారట, శ్రీరాముడి గుడి. అక్కడి నుంచి ముందుకెళ్తే ఇక్కడ అడ్డ రోడ్డు వస్తుంది. అడ్డ రోడ్డు నుంచి ఇలా లెఫ్ట్కి లోపలికి వెళ్ళాలి. ఈ లెఫ్ట్కి లోపలికి వెళ్తే చిన్న చిన్న ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి, ఒక 3-4 బాగున్నాయి. మరి ఎండాకాలమే ఇలా ఉంటే వర్షాకాలంలో మరి వీళ్ళు అక్కడ ఎలా ఉంటారో ఏంటో తెలీదు. ఇంకా కొద్దిగా బెటర్ ఏంటంటే రోడ్డు కొంత దూరం వరకు రోడ్డు ఉంది, ఆ తర్వాత అది కూడా లేదు. వర్షాకాలంలో చాలా కష్టమే. ఏవేవో రిజర్వాయర్స్ అవి కట్టిన కాలువలుకి కట్టిన ప్లేస్లు అన్నమాట. చాలా బాగున్నాయి, చిన్న ఊళ్ళు. అవన్నీ దాటుకుంటూ పెద్దిపాలెం అనే ఊరు వస్తుంది. ఆ పెద్దిపాలెం వరకే బస్సు వెళ్తుందన్నమాట. అదే లాస్ట్ పాయింట్. ఇంకా అక్కడి నుంచి మనం వెహికల్లోనో 2 వీలర్ మీదో ఎలాగో అలా వెళ్ళాల్సిందే. అక్కడ వరకే బస్ సర్వీస్, మామూలుగా అయితే బస్ సర్వీస్ ఉంటుంది. ఎనీహో ఏదైనా పత్తిపాడు దాట అడ్డ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి, ఈ దారపల్లి వెళ్ళాలంటే వెహికల్ ఉండటమే బెటరు. ఈ బస్సులు కూడా ఏంటంటే పల్లెటూరులో కొంతవరకే ఆంధ్ర శబరిమల, ఈ అడ్డ రోడ్డు దగ్గర ఆంధ్ర శబరిమల అక్కడికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇది అన్నమాట. ఆ పెద్దిపాలెం అన్న జంక్షన్ వరకే బస్సులు వెళ్తాయి. ఇంకా తర్వాత అంతా వెళ్ళవు. లోపలికి మనం ఫారెస్టే, అదంతా లోపల ఫారెస్ట్లోకి వెళ్ళాల్సిందే. ఇదే అనమాట. ఆ బస్సు అలా పెడతాడు, అది నిండాక నిదానంగా కదులుతుంది, మళ్ళీ పత్తిపాడు ఊర్లోకి వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి వచ్చి అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్తుంది. ఇది ఆ పల్లెటూళ్ళల్లో ఉన్న పరిస్థితి. మనం ఎప్పుడైనా వెళ్ళి చూడటానికి బాగానే ఉంటుంది, కానీ నిత్యం ఉండేవాళ్ళు మరి వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తేనే ఉండగలరు, లేకపోతే ఎలా ఉంటారో మరి తెలీదు. ఆ మూల ఒక అద్భుతమైనటువంటి ఆ ఫారెస్ట్లో మన వాళ్ళు ఎంతో కష్టపడి ఆ జలపాతం దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు. ఆటో కట్టించుకునో లేదంటే కారుల్లోనో వంట చేసుకుని భోజనాలు పెట్టుకొని తెచ్చుకొని వస్తారనమాట. ఎక్కువ ఎవరైనా ఇలా హాలిడేస్ అప్పుడు కూడా. సో అలాగే ఏంటంటే మన పిరమిడ్ సొసైటీ నుంచి అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది. ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమి వేడుకలు చేస్తున్నారు అక్కడ 3 days. ఇది 2వ సంవత్సరం అన్నమాట.
అంతే, లేకపోతే లోపలికి చూడటానికి వెళ్ళి ఒక ఆశ్రమం కూడా ఉంది. ఆయన ఎవరో స్వామీజీ కొద్ది రోజులు ఇక్కడ ఉంటారు, కొద్ది రోజులు ద్వారహట్లో ఉంటారని విన్నాను నేను. ఇదనమాట, వచ్చేసాం మనం లోపలికి. ఇవి దారపల్లి జలపాతం ఎంట్రన్స్కి వచ్చాము. ఇక్కడి నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట, ఇలా వెళ్ళాలి. ఇక్కడ ప్లాస్టిక్, మద్యము, మాంసము ఇవన్నీ నిషేధించారు, ఏరియాని బాగా ఉంచడం వాళ్ళని. కానీ జనానికి ఇంకా ఎంత చెప్తే వినడం, ఆ స్వచ్ఛతను అట్టి పెట్టాలి, ఇదంతా మన కోసమే అన్నది లేదు. అన్నీ బలవంతంగా రూల్స్ పాస్ చేసి చేయించడమే. సో అదనమాట విషయం. ఇక్కడికి వచ్చాము. వచ్చేసిన తర్వాత ఈ లోపల ఇంక ఇక్కడి నుంచి చాలా కొంచెం మధ్యలో కొంత దూరం మిస్ అయినట్టుంది ఒక వీడియో. చాలా రాళ్ళు తీయలేకపోయాను అసలు, ఎందుకంటే వెళ్ళటమే కష్టమైంది. రాళ్ళు చాలా రోడ్డు ఇదిగా ఉంది. సో ఈ లోపల అనమాట, ఈ ఫారెస్ట్లో ఇక్కడ పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ మహావతార్ బాబాజీ ధ్యానశక్తి క్షేత్రం. కానీ ఆ చెట్లు ఆకు సందు లేదు, కానీ అసలు గాలి లేదు, ఉక్కిపోయి బాబోయ్ నీళ్లు చెమటలు అలా కారిపోతూనే ఉన్నాయి. ఉక్కపోతంటే ఏంటో చూశాను నేను. అడవిలో చల్లగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత వేడిగా ఉంటుంది అనుకోలేదు. గాలి అన్న మాటే లేదు. ఆ పిరమిడ్లో కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుని అక్కడి నుంచి బయటికి మన చిన్న స్టేజ్ కట్టారు, అక్కడ ప్రోగ్రాం జరిగే చోటకు వచ్చి అక్కడ కూర్చొని నా స్పీచ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి, ఆ వేడి వచ్చేస్తుంది. ఇంకా పైకి జలపాతం దగ్గరికి వెళ్ళామన్నమాట. ఆ జలపాతం దగ్గరికి కూడా బాగా నడవాలి, ఆ ఉక్క ఓ పక్కన. అప్పుడే భోజనం చేసామేమో, నడవడం కష్టమే అయింది కొద్దిగా. కొంచెం చల్లగా ఉండే రోజుల్లోనూ ఉదయాన్నే అయితే బాగుంటుంది, సాయంత్రం కానీ అట్లా అనమాట. ఈ పక్కన ఒక చిన్న శివాలయం కూడా ఉంది. అక్కడ చిన్న శివాలయం కట్టారు ఆ ఫారెస్ట్లో. మరి ఎప్పుడు కట్టారో ఎలా కట్టారో తెలీదు. ఆ పైన ఆయన కూడా సంతోషం కలుగుతుంది. స్టేజ్ ఇలాంటి విషయాలు 4-5 ప్రోగ్రాంలు మళ్ళీ చెప్పుకోగలుగుతాం మనం. బాబాజీ చెప్తున్నానంటే ఇందులో ఒక గమ్మత్తు దాగి ఉంది. మనస్సు అనేది ప్రధానమైంది. అది ఒక గాలి కెరటం లాంటిది, దానికి ఒక స్వరూపం లేదు. సప్త మహర్షులు తిరిగిన చోటు ఇది. రామచంద్రమూర్తి వనవాసం కాలంలో ఇక్కడ ఉన్నారు. కృష్ణుడు కూడా ఆయన తిరగాడిన చోటు. ఎంచేత చివరి స్టేజ్లో వచ్చాడు ఆయన. సయోధ్య కుదర్చడం కోసం వచ్చిన చోటు కృష్ణుడు తిరిగిన చోటు అని చెప్పబడింది. ఆనవాళ్ళు ఉన్నాయి, కృష్ణుడు నడిచిన ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి మహానుభావులు నడిచింది. ఒకానొక కాలంలో ఇక్కడ ఋషీశ్వరుల వల్ల చాలా పెద్ద గ్రామం ఉండేది. ఇక్కడ చాలా పెద్ద గ్రామం. ఒకప్పుడు భోగం పొందింది కాబట్టి మళ్ళీ ఇక్కడ భోగం పొందుతుంది ఈ భూమికి. ఒకప్పుడు ఇలా జరిగింది, మళ్ళీ ఇంతకాలానికి మళ్ళీ జరుగుతుంది అన్నమాట. అంటే రీసైకిల్ అవుతుందా చూడండి. అంటే ఒకప్పుడు ఎంతోమంది మహానుభావులు మసిన చోటు కాబట్టి మనం ఇక్కడ వచ్చి కూర్చోగలిగాం, లేదా ఇక్కడ రాలేము మనం. అంత పవిత్రమైన చోటు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరన్నా ఒక మునగండి, లేదా కొన్ని నీళ్ళు జల్లుకోండి, నెత్తి మీద జల్లుకుని మీరు ఉపయోగించుకోండి. దీనివల్ల మీకు చాలా లాభాలు జరుగుతాయి. ఆ గంగలో స్నానం చేసి మీరు చూసుకోండి, మీ ఆరోగ్యాలు చక్కబడతాయి. గంగా అంటే పవిత్రం అయింది, పాపాలు తీసేసింది. ఎక్కడో కాశీ వెళ్ళి ములగడం కాదు, ఇక్కడ ములగండి. కాశీ నుండి గంగ ఇక్కడ నడిచి వస్తుందని చెప్తారు. అంతర్వాహినిగా కాశీ నుండి గంగ వస్తుంది. ఇది శిఖరధార అని రాయబడింది. ఏమిటి శిఖరధార? ఎక్కడా లేదు, మనకే ఉంది శిఖరధార. చూసుకోండి, శిఖరధార. ఈ శిఖరధారలో స్నానం చేసే వాళ్ళకి మొత్తం పాపాలను తుడిచిపెట్టుకుపోతాయి. అంటే మీకు మంచి అవకాశం, 2 అవకాశాలు. ఒకటేమో పత్రిజీ గారు ఇచ్చిన అధికారం, యోగాధికారం, యోగ విద్యాధికారం. అది ఉపయోగించుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న పవిత్రతని అది చూసుకోవాలి. చూసుకుంటూ ప్రతి వాళ్ళు చేయండి. ఇది ఎక్కడి నుంచి వస్తుందో గంగ మేము పైకి వెళ్ళి చూసాం చాలా కాలం క్రితం. ఎక్కడా దాని ఆనవాళ్ళు లేవు, ఎక్కడి నుంచో వస్తుంది. అందుచేత అందులో మీరు
ఈ ముఖం అంతా కడుక్కోండి, ఈ చెంపలు కడగండి, ఏంటి ముఖం కడుక్కోండి, చెంపలు కడుక్కోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, చాలు. స్నానమే చేయాలని రూలు లేదు, అంతవరకు చేయొచ్చు. మీరు వీలైతే పక్కన ఎరకంపాలెం కూడా వెళ్ళొచ్చు, చాలా దగ్గరే. అక్కడ కూడా మోక్షగుండం ఉంది కింద కొండ మీద, మోక్షగుండంలో ముఖం కాళ్ళు చేతులు కడుక్కోండి. అలాగే వేళంగి మల్లాపురం 2 లింగాలు ఉన్నాయి అక్కడ, అక్కడ దారే, అది కూడా దారి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు. ఇవన్నీ భగవంతుడి సృష్టిలో అద్భుతాలు మన కోసమే పెట్టాడు. మనం వాటిని ఉపయోగించుకుని సద్వినియోగం పొంది భోగం, భాగ్యం, ఐశ్వర్యం, మనోవాంఛ సిద్ధి పొందాలని మనసు. సో అక్కడ అయిన తర్వాత నా స్పీచ్ అయిపోయిన తర్వాత భోజనం చేసి డ్రెస్ మార్చుకొని పైకి వెళ్ళామన్నమాట. మాకేమో దారి చూపించి తీసుకెళ్ళేవాళ్ళు ఈ పిల్లలు, వాళ్ళు తీసుకెళ్ళారు. వాడు నాకు ఫోన్ నాకు ఇవ్వండి అంటే వీడియోలు తీస్తానని, ఫోటోలు తీస్తానని వాడే తీసుకుని తీశాడు. అందులో మళ్ళీ ఏఎంసీ ఛానల్ ఒకటి, అహింసా మెడిటేషన్ ఛానల్ని ఎవరో వాళ్ళు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. కానీ సరే, అక్కడి నుంచి చాలా బాగుంది పైకి. ఎప్పుడూ ప్రకృతి అందంగానే ఉంటుంది, అడవి ఎప్పుడు అడవిలా ఉంచితే అందంగానే ఉంటుంది. సో అదంతా నిదానంగా ఎక్కి వెళ్ళి, అంటే వీడియో లెంగ్త్ అయిపోతుందని స్పీడ్ పెంచాను. ఒక బాబాజీ గారి స్పీచ్ ఒక్కటే మినిమం స్పీడ్లో అట్టి పెట్టాను, అది మాటలు మీకు వినపడాలని. ఇలా పైకి వెళ్ళి అక్కడ స్నానం చేసి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా వాటర్ ఫోర్స్, ఎక్కిన జనాలు ఎవరు దానికి ఉండి ఎవరికి దారి ఇవ్వట్లేదు, పక్కకి తప్పుకోవట్లేదు. ఇంకా అందరూ అక్కడ ఉండి ఆ స్నానాలు చేసి ఆ ఫోటోలు తీసుకుని ఆ వీడియోలు తీసుకుని, బాబు కాస్త జరగండిరా బాబు, మేము కూడా అంటే కానీ కదలట్లేవు పట్టాన్ని. సో అలా అయిన తర్వాత చాలా బాగా జరిగింది. చూడండి అందరూ ఎవరికైనా వీలైతే మామూలుగా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. అందుకే ఇంత వివరంగా పెట్టాను. బాగుంటుంది, మంచి ప్లేసు, జనానికి కూడా బాగుంటుంది. కానీ ఉట్టప్పుడు అడవిలో ఎవరు ఉండరు, కష్టమే. జనం ఉన్నప్పుడు వెళ్ళాలి, లేదంటే 10 మంది కలిసి వెళ్ళి రావాలన్నమాట. అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు కామెంట్ చేశారు, నేనేం చేసి తీసాను, ఎలా తీసాను, బాగుందా లేదా అన్నది ఎవరు కామెంట్ చేయరు. నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను, నేను వెళ్ళినవన్నీ చూపించాలని ప్రతిదీ. సో నేను అందుకే డైలీ వ్లాగ్స్ చేయను. కాకపోతే ఏంటంటే నేను వెళ్ళిన యూనిక్గా ఉన్న ప్లేసెస్, ఎక్కడెక్కడ ఏం జరిగాయి అన్నవి మీకు అందరికీ తెలియాలని చెప్పి తీసి అందరూ చూస్తారని పెడుతూ ఉంటాను. కానీ చాలామంది చూస్తారు, ఎంజాయ్ చేస్తామండి మీరు, మేము వెళ్ళలేకపోయినా మీరు వెళ్ళి మాకు అన్నీ చూపిస్తూ ఉంటారు అంటారు, బాగానే ఉంటుంది. కానీ మాత్రం సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ చేయరు. చెయ్యండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయబండి, బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్ చేయడం నేర్చుకోండి కొద్దిగా, రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే. వచ్చిన వాళ్ళు చూసి వదిలేయకుండా బాగుంది ఏదో ఒకటి, ఏంటది ఇంకా మీకు ఏమైనా అర్థం కాలేదా, నేను సరిగ్గా చెప్పలేకపోయినా, తీయలేకపోయినా, ఇంకా క్వాలిటీ పెంచాలా, ఇట్లాంటివి ఏమైనా కూడా మాట్లాడండి. నేను ఫోన్లో ఎడిటింగ్ చేస్తున్న సాధ్యమైనంత. వీడు చూడండి, వాడి వీడియో తీయడం కాదు కానీ విన్యాసాలు ఈ పిల్లలకి. అసలు ఎన్నిసార్లు స్నానాలు చేస్తే పిల్లలైతే దాని కింద నుంచి రాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ ఎప్పుడు అంతే కదా, మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి రావాలని ఎవరికి అనిపించదు. అలాగనమాట. సరే, కొంతమంది ఫ్రెండ్స్ కనపరిచారు, అందరినీ పలకరించి, అందరినీ చూసి, అందరితో మాట్లాడి, ఫోటోలు తీసుకొని, ధ్యానం చేసుకొని, అక్కడ కాసేపు స్నానం చేసి గడిపి, మళ్ళీ అదంతా దిగి నిదానంగా కిందకు వచ్చి బయలుదేరామన్నమాట. అది సంగతి. మళ్ళీ చాలా బాగుంది. ఏంటో ఆ చెట్లు ఇంత లావని వంకరలు తిరిగి, నేచర్ డిజైన్ భలే ఉంటుంది కదా ఎప్పుడు కూడా. ఇలా మనం ఓ చెట్టుని పెంచాలన్నా చేయలేము. ఇంకా చాలా ఫొటోస్, వీడియోస్ తీసాను, ఇంక్లూడ్ చేయలేవు. ఇంకా వీడియో లెంగ్త్ అయిపోతుంది ఇంతకంటే అని చెప్పి ముఖ్యమైనవే యాడ్ చేశా. చివరిలో కొన్ని ఫొటోస్ పెట్టాను, చూడండి.
వాసు తీశాడు, కెమెరామెన్ వాసు, పిఎంసి కెమెరామెన్ వాసు. థ్యాంక్స్ వాసు, చాలా బాగా తీసి నాకు ఫొటోస్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్ బాయ్. కామెంట్ చేస్తారు కదా, ఈసారైనా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా జరిగింది. నా మెసేజ్ కూడా చాలా బాగా చెప్పారు అని చెప్పి అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు. ఓకే, బాయ్.